హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఆనంది ద్వారా స్వయాన ఊర్వశిని మత్తు పదార్థాల రౌడీలను పోలీసులకు పట్టిస్తుంది. ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. ఆనందికి ఊర్వశి గురించి నిజం తెలిసిన తర్వాత ఇలా అనుకుంటూ కారులో ఆఫీస్కి వస్తూ ఉంటుంది. ఊర్వశి అసలు స్వరూపం ఏంటో తెలుసుకోవాలి. ఆఫీస్లోనే ఉంటుంది కదా, ఈరోజు ఎట్లయినా సరే తనని గట్టిగా అడగాలి అని అనుకుంటూ వస్తూ ఉంటుంది ఆనంది. ఇంకా మత్తు పదార్థాల రౌడీలు ఊర్వశి ఇంటికి వెళ్ళి ఊర్వశి అమ్మా నాన్న మీద కత్తి పెట్టి ఊర్వశికి ఫోన్ చేస్తారు. రౌడీలు మాట్లాడుకుందాం, ఆఫీస్కి రమ్మని చెప్తుంది ఊర్వశి. రౌడీలు ఆఫీస్ దగ్గరికి వస్తారు. అన్నా, నువ్వు ఇంటి దగ్గర ఏ గలాటా చేస్తావో అని భయపడి రమ్మన్నాను. ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నా. నేను డబ్బులు ఇస్తాను, నాకు త్వరలోనే డబ్బులు వస్తాయి. ఈ కంపెనీ యజమానిని నేను పెళ్లి చేసుకుంటాను, అప్పుడు మీ డబ్బులు మీకు ఇస్తాను అని చెప్తుంది ఊర్వశి. నువ్వు డబ్బులు ఇస్తేనే ఇక్కడ నుంచి కదులుతాము అంటారు ఆ రౌడీలు. వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేలా లేరే, ఏం చేయాలి అని ఒక ఐడియా వేస్తుంది. సరే, మనం అందరం ఒక సెల్ఫీ తీసుకుందామా అంటుంది ఊర్వశి. ఎందుకు అని అడుగుతారు. ఈరోజు చాలా గ్లామర్గా ఉన్నావన్నా, నేను కూడా బ్యూటిఫుల్గా తయారయ్యాను. మనం కలిసి సరదాగా ఒక సెల్ఫీ తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఇలాంటి మూమెంట్ మళ్ళీ రాదన్నా, రండి స్మైల్ అంటూ సెల్ ఫోన్లో సెల్ఫీ తీస్తుంది ఊర్వశి. సరే వెళ్దామా అంటుంది ఆ రౌడీలతో ఊర్వశి. ఎక్కడికి అని అడుగుతారు. పోలీస్ స్టేషన్ కన్నా అని చెప్తుంది. ఎందుకు అని అడుగుతారు. మత్తు పదార్థాలు ఒకరికి ఇవ్వమని నువ్వే నాకు ఇచ్చావని పోలీసులకి చెప్తా. నేను నిండా మునిగిన తర్వాత ఇంకా చలేందుకు, నేను ఎలాగో పోయాను, నాతో పాటు నిన్ను కూడా ఇరికిస్తా అని ఆ రౌడీని బెదిరిస్తుంది ఊర్వశి. అన్నా, ఊర్వశి అన్నంత పని చేసేలా ఉంది అని ఇంకొక రౌడీ అంటాడు. అన్నా, నువ్వు డబ్బులన్నా ఇవ్వు, లేదా నిన్ను మీ అమ్మా నాన్నల్ని చంపుతా అంటున్నావు కదా. నా దగ్గర డబ్బులు లేవు, అందుకే పోలీసులకి నిజం చెప్పి మా ప్రాణాలు కాపాడుకుంటాం అంటుంది. పోలీసులకి ఇస్తే ఏమవుతుందో తెలుసా? రౌడీ అడిగితే ఏముంది, నువ్వు నేను కలిసి జైల్లో చిప్పుకూడు తింటాం. చూసావా, నువ్వు కూడా కంగారు పడుతున్నావు. మీరు ఇంకా ఇక్కడే ఉంటే ఎవరైనా చూస్తారు, అప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది. వెంటనే వెళ్ళిపోండి అని చెప్తుంది. మరి డబ్బులు ఎప్పుడు ఇస్తావు అంటారు. అన్న ఒకటే మాట, తొందరలోనే నాకు ఈ కంపెనీ సీఈఓతో పెళ్ళవుతుంది. అలా పెళ్ళవ్వగానే ఇలానే డబ్బులు వడ్డీతో సహా పువ్వులలాగానే ఇస్తాను అని చెప్తుంది. పువ్వుల్లో పెట్టిస్తావో పళ్ళెంలో పెట్టిస్తావో నీ ఇష్టం, కానీ నాకు మాత్రం డబ్బులు కావాలి. వీలైనంత త్వరగా ఇవ్వు, లేదంటే ఇలాంటి బెదిరింపులకు భయపడేవాడిని కాదు. నా సంగతి నీకు తెలుసు కదా అని ఆ రౌడీ బెదిరిస్తూ ఉంటే అప్పుడే ఆనంది కారు గేట్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది. సరే సరే వెళ్ళన్నా. ఓ, ఆనంది వచ్చిందేంటి అని ఊర్వశి అనుకుంటుంది. అది పెద్ద దొంగది, అన్నీ అబద్ధాలే చెప్తుంది అని ఆ చిన్న పాప చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది ఆనంది. ఇంకా ఊర్వశి ఆనందిని చూసి భయపడి, ఇప్పుడు వీళ్ళు ఎవరని ఆనంది అడిగితే ఏం చెప్పాలి, అర్థం కావట్లేదే అని ఊర్వశి అనుకుంటుంది. ఆనంది కారు దిగి ఆ రౌడీల్ని చూసి ఎవరు మీరు అని అడుగుతుంది. అదే ఏదో అడ్రస్ కావాలంట, అడగడానికి వచ్చారు. కానీ ఊర్వశి వాళ్ళు చెప్పే లోపల తనే చెప్పేస్తుంది. నువ్వు ఆఫీస్లో ఉండాలి కదా, బయట ఎందుకున్నావు అని ఆనంది గంభీరంగా ఊర్వశిని అడుగుతుంది. ఏదో ఫోన్ వచ్చింది, మాట్లాడడానికి బయటికి వచ్చాను. ఇంతలో వీళ్ళెవరో కార్యకర్తలంట, ఏమో అడగడానికి వచ్చారు. ఏనా అంతేనా? అదే మేడం, అంతే, ఇంకా ఉంటాం మేడం అంటూ ఆ రౌడీలు వెళ్ళిపోతారు. వాళ్ళని చూస్తే కార్యకర్తల్లా లేరే అని ఆనంది అనుమానంగా అడుగుతుంది. కార్యకర్తలంటే మెల్లో బోర్డులు వేసుకుని తిరుగుతారా ఏంటి అలా చూస్తున్నావు అని ఊర్వశి ఆనందిని అడుగుతుంది. నీతో నేను చాలా మాట్లాడాలి అంటుంది ఆనంది. నాతో ఏం మాట్లాడతావు, నాకు లోపల పని ఉంది అని ఊర్వశి
చిన్నగా జారుకుంటూ ఉంటుంది. నీకు పని ఉంది, నాకు నీతో చాలా పని ఉంది. ఊర్వశి ఆగు అని ఆనంది అంటుంది. ఏంటి ఆనంది నీ ప్రాబ్లం ఏంటి అని విసుగ్గా అడుగుతుంది ఊర్వశి. వాళ్ళు కార్యకర్తల్లా లేరు, రౌడీల్లా ఉన్నారు. పైగా నేను వాళ్ళని ఎక్కడో చూసినట్టుగా కూడా అనిపిస్తోంది అని ఆనంది చెప్తుంది. ఎక్కడో రోడ్డు మీద చూసి ఉంటావులే అని ఊర్వశి చెప్తుంది. కాదు, ఇంతకు మునుపట నేను లాయర్గా ఉన్నప్పుడు క్రిమినల్స్గానే ఎక్కడ చూసినట్టు ఉన్నా అని ఆనంది అంటే, ఊరుకో ఆనంది, మామూలు కార్యకర్తల్ని పట్టుకొని క్రిమినల్స్ అంటావేంటి? వాళ్ళెవరో లోకల్ పార్టీ కార్యకర్తలు. ఈ ఏరియాలో ఏదో కొత్త పార్టీ ఆఫీస్ పెట్టాలనుకుంటున్నారంట. దాని గురించే నన్ను అడిగారు. నీకు అన్ని అనుమానాలే. ఈ లాయర్లు, పోలీసులు అందరినీ అనుమానిస్తూ ఉంటారు. కాకపోతే అలా ఎవరిని పడితే వాళ్ళని అనుమానించకూడదు. కొందరినైతే అనుమానించాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసిన మనుషుల్లో చూస్తేనే సరిపోతుంది. అలాంటి వాళ్ళ గురించి అలాంటి వాళ్ళ దగ్గరే మాట్లాడు, నాలాంటి దాని దగ్గర కాదు అని తెలివిగా సమాధానం చెప్తుంది ఊర్వశి. ఒక్క నిమిషం, నేను ఇప్పుడు అటువంటి వాళ్ళతోనే మాట్లాడుతున్నా. నాకు నీ మీద చాలానే అనుమానాలు ఉన్నాయి. అది నువ్వే అని తెలిస్తే నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను అని ఆనంది ఊర్వశికి వార్నింగ్ ఇస్తుంది. ఇంకా అక్కడ నుంచి ఆనంది వెళ్ళిపోతుంది. ఇదేంటి, ఆనందికి మళ్ళీ ఏదైనా మత్తుమందుల కేసులో ప్రూఫ్స్ దొరికాయా? నన్ను అనుమానిస్తోంది. అదే జరిగితే నన్ను ఈ ఆనంది ఖచ్చితంగా జైలుకి పంపిస్తుంది. అలా జరిగితే గనక ఆ పని చేసింది నేను కాదు, ఆ రౌడీలు నా చేత చేయించారని చెప్తాను. ఆ రౌడీలు కూడా నన్ను టార్చర్ చేస్తున్నారు డబ్బులు అని. మా అమ్మా నాన్నని చంపుతానని బెదిరిస్తున్నారు. అంతదాకా వస్తే ఆనందికి చెప్పి ఆ రౌడీలని పోలీసులకు పట్టిస్తాను. మా అమ్మా నాన్నని చంపుతానని బెదిరిస్తేనే నేను ఆ మత్తుమందుల బ్యాగ్ని సూర్య గారి కారులో పెట్టానని చెప్తాను. నేను ఆ కేసు నుంచి తప్పించుకుంటాను. నింద ఆ రౌడీల మీదే తోసేస్తాను అని అనుకుంటుంది ఊర్వశి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.